జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖంలో అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు. కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము అంటే నేను 26 అదే రకంగా 27 జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను. ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు. 26 అదే రకంగా 27 జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి. అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి. ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారికి 1 జూలై నుంచి 15 జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గోచర గ్రహ రీత్యా అయితే మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ అనుసారంగా మీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. బికాజ్ ఎందుకంటే మీ జాతకంలో ప్రెజెంట్ నడుస్తున్న ఎండి లార్డ్ అంటే మహాదశ స్వామి, అంతర్దశ స్వామి గోచర గ్రహ రీతి ఎలా ఉన్నాడు, అదే రకంగా మీ జాతకం లోపల ఎలా ఉన్నాడు, దాని అనుసారంగా మీరు కనుక తెలుసుకున్నట్లయితే ప్రిడిక్షన్ యాక్యురేట్ మీకు తెలిసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ కన్యా రాశి వారికి ప్రెజెంట్ ఎలా ఉంది కనుక మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ఒక విషయం తెలుసుకోండి. కన్యా రాశి వారి తత్వం ఒక మామూలుగా ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు స్త్రీ స్వభావం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. స్త్రీ స్వభావం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు చాలా తొందరగా ఎమోషనల్ అవుతుంటారు. కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి మామూలుగా తొందరగా ఎమోషన్స్ అయితే అవుతుంటారు. వీళ్ళ దగ్గర ప్రేమ జాలి దయ ఎక్కువ అయితే ఉంటుంటాయి. చూడండి మీ రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. రాశి నుంచి 6వ స్థానం లోపల శని ఉన్నాడు. రాశి నుంచి 7వ స్థానంలో రాహు ఉన్నాడు. అదే రకంగా 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 9వ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు. 10వ స్థానంలో శుక్రుడు అదే రకంగా రవి ఉండబోతున్నాడు. మరియు ఏకాదశ స్థానం లోపల బుధుడు అయితే ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మంచి స్థితి అయితే కనబడుతుంది. చాలా మంచి అనుకూలమైన సమయం అయితే కనబడుతుంది. చూడండి లాస్ట్ ఒక 25 డేస్ కనుక మీరు పరిశీలించినట్లయితే కార్యక్షేత్రాల లోపల కాస్త ఆలోచన అయితే వస్తుంది, ఐడియా అయితే వస్తున్నాయి, కానీ ముందుకు వెళ్ళట్లేదు. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి, ముందుకు వెళ్ళని చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? 10వ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 6 జూలై తర్వాత కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 12 జూలై రోజున కుజుడు వృషభ రాశిలో ప్రవేశించబోతున్నాడు. అంటే మీ భాగ్యస్థానం లోపల 8వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్త అతి ఆలోచన, అతి కంగారు పడడం, ఎక్కువ కంగారు పడడం, మనం అతి ఎక్కడ కూడా జరిగితే అది చాలా ప్రతికూలంగానే ఉంటుంటది. అతి సర్వత్ర వర్జిత అనుసారంగా 8వ స్థానంలో కుజుడు మీకు చాలా తొందరపడైతే చేశాడు. అది కుటుంబంలోనే కావచ్చు, బిజినెస్ లోనే కావచ్చు, ప్రొఫెషన్ లోనే కావచ్చు. కన్యా రాశి వారికి ఈ పరిస్థితులు అయితే చాలా ఎదుర్కొనే ఉంటాడు లాస్ట్. కానీ 12 జూలై తర్వాత కుజుడు మీ రాశి నుంచి భాగ్యస్థానం లోపల గురువు వెంట సంబంధం కలగబోతుంది. ఇది మీకోసం చాలా చాలా అయితే బాగా అయితే ఉండబోతుంది. కానీ శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా జరిగాయి. శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మీకు జరిగే ఉంటాయి. బికాజ్ నేను ఎందుకంటూ తెలుసా, దిగ్బలి 4వ స్థానంలో శుక్రుడు దిగ్బలి అవుతాడు. ఆపోజిట్ 10వ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ శుభ ఫలితాలు శుక్రుడు అస్సలు ఇవ్వడు. శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు గృహస్థితి శుభకారకుడు, శుక్రుడు కనుక చూసినది సుఖకారకుడు. మనం ఎంతో సంపాదించాం కానీ దాని నుంచి ఆనందం పొందలేకపోతున్నాం. మన దగ్గర అన్నీ ఉన్నాయి, చెప్పుకోవడానికే ఉన్నాయి, కానీ దాని నుంచి ఇలాంటి రకమైన లాభం అస్సలు కనిపించట్లేదు. అలాంటి స్థితి శుక్రుడు ఇచ్చాడు. కానీ శుక్రుడు 6 జూలై తర్వాత రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల ఉండబోతున్నాడు. మంచి స్థితి అయితే మీకోసం ఉండబోతుంది. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే కేతు నుంచి అంటే మీ రాశిలో కూడా కేతు ఉన్నాడు. ఏకాదశ స్థానంలో బుధుడు కూడా ఉండడం వల్ల ఇది ఒక రకమైన మంచి స్థితి అయితే మీకోసం ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కనుక ఇక్కడ చూసుకున్నైతే కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా 2 ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. ఇక డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో, డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త ఆహారం పైన నియంత్రణ పెట్టుకోండి. మీరు ఏదైతే పదార్థం సేవిస్తున్నారో దానిపైన నియంత్రణ పెట్టుకోండి అని భుక్తి పైన నియంత్రణ పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. డబ్బు సంపాదించడానికి అభ్యంతరం లేదు, కానీ మీరు సంపాదించిన డబ్బు లోపల కాస్త మీ ఆరోగ్యం కోసం కాస్త టైం ఇవ్వండి. ఆరోగ్యం కోసం కూడా మీరు టైం ఇవ్వండి అని ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ సేవించండి.
ఒంట్లో ప్రోటీన్స్ ఎక్కువైతే కనిపించలేదు, ఎక్కువ టెన్షన్ వల్ల మీ ఆరోగ్యం పైన అంటే మీకు ధ్యాస అయితే అసలు కనిపించలేదు. ఆరోగ్యం పైన ఫస్ట్ ధ్యాస పెట్టండి, దృష్టి ఆరోగ్యం పైన ఎక్కువ పెట్టండి. డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ మీ బాడీకి ఎక్కువ మీరు ఇది ఇవ్వండి. ఇక బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చాలా బాగుండబోతుంది, చాలా బాగుండబోతుంది ఇక్కడ బిజినెస్ వాళ్ళకి. సపోజ్ ఇక్కడ బిజినెస్ ఎవరిదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉందో అని, ఎవరిదైతే బిజినెస్ చూసుకున్నైతే గవర్నమెంట్ సంబంధించిన బిజినెస్ ఉందో అని, అలాగే ఎవరికైతే బిజినెస్ ప్రత్యేకంగా కనుక మనం చూసుకున్నట్లయితే కుజునికి సంబంధించిన బిజినెస్ ఉందో అలాంటి బిజినెస్ లోపల చాలా మంచిగా అయితే కనబడుతుంది. అని కోచింగ్, టీచింగ్ అదే రకంగా ఎవరిదైతే ఉందో వాళ్ళ బిజినెస్ లోపల మంచి గ్రోత్ అయితే ఈ 15 రోజుల కోసం అయితే కనబడుతుంది. బిజినెస్ గురించి దిగులు పడాల్సిన ఇక్కడ అవసరం అయితే నాకు కనిపించట్లేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, శని వక్రగతిలో పొందాడు కాబట్టి బిజినెస్ గురించి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ రాహు ఏదైతే ఉన్నాడో ఈ రాహు మీ రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్ట యోగం వల్ల ఈ శుక్రుడు కూడా ఏకాదశ స్థానంలో వస్తాడు. అప్పుడు మంచి స్థితి అయితే మీ బిజినెస్ లోపల మీరు ముందుకు వెళ్ళబోదు. అంటే 6th జూలై తర్వాత మీ వ్యాపారం లోపల మంచి గ్రోత్ అయితే మీకు కనబడుతుంది. ఫైనాన్స్ కండిషన్ కనుక చూసుకుంటే నేను ఒక విషయం చెప్పాను, ప్రొఫెషన్స్ కి చాలా బాగుంది, బిజినెస్ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే కమిషన్స్ ఏజెంట్స్ ఉన్నారో, ఏజెంట్స్ సంబంధించిన ఎవరైతే పని చేస్తున్నారో, ఏజెన్సీ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, ఏజెన్సీ ఏదైనా ఏజెంట్స్ ఉన్నారు అట్లయితే అలాంటి వాళ్ళకి, అంటే మధ్యస్థి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి ఈ 15 రోజుల్లో డబ్బు చాలా బాగుండబోతుంది, డబ్బు చాలా రాబోతుంది. ఆ డబ్బు ఎలా ఉంటుందంటే, ఎలా డబ్బు వచ్చుద్దో ఆ రకంగా మీరు కాపాడుకోవాలి దాన్ని, ఏ రకంగా డబ్బు వచ్చుద్దో ఆ రకంగా మీరు కాపాడడానికి మీరు ప్రయత్నించండి. ఖర్చులు అయితే ఎక్కువ కనిపించట్లేదు, కానీ ఒక విషయం తెలుసుకోండి, ఈ ఖర్చు మీరు మీ పైన చేసుకోండి ఆరోగ్యం కోసం. నేను ఏవైతే చెప్పానో బాడీకి ఎక్కువ మీరు ప్రోటీన్స్, విటమిన్స్ ఇవ్వండి, అక్కడ ఖర్చు పెట్టండి, మంచి మంచి పదార్థాలు మీరు సేవించండి. డబ్బు అయితే వచ్చుద్ది, డబ్బు గురించి దిగులు లేదు. ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే జాబ్ ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ మంచి స్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నేను మరీ మంచి స్థితి అని చెప్పలేను, కానీ కొన్నిసార్లు ఏంటంటే ఒక విషయం తెలుసుకోండి, రాహు 7వ స్థానంలో ఉన్నాడు. మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతున్నారో, దేని గురించి అయితే మీరు ఎక్కువ కంగారు పడుతున్నారో ఆ విషయం పట్ల మీకు కాస్త భయం అయితే మీకు కలుగుతుంటుంటుంది. ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్త ఏంటంటే జాబ్ ఉంటుందా పోతుందా ఇది కాస్త భయం అయితే మీకు కలుగుతుంటుంది. కానీ గోచరరీత్యా గ్రహస్థితి దేవుగురు బృహస్పతి బలంగా స్థితి ఉండడం వల్ల జాబ్ పోయే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ మీలో భయం ఉండడం ఇది స్వాభావికంగా ఉండబోతుంది. ఎందుకంటే కేతు యాక్టివేట్ అయితే ఏమవుతుందంటే తెలుసా, కేతు ప్రెజెంట్ యాక్టివేట్ అయ్యాడు. ఈ కేతు యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే, దేన్నైతే మనం ఎక్కువ నమ్ముతున్నామో అటు నుంచి కాస్త భయం ఎక్కువ కలుగుతుంటుంటది, అటు నుంచి కాస్త మనకి ఎక్కువ భయం కలుగుతుంటుంటది. విద్యార్థులకు అయితే 15 రోజులు నార్మల్ గా ఉండబోతుంది, మరి అంత నేను బ్యాక్ అయితే నేను చెప్పాను. కాస్త విద్యార్థులు ఫోకస్ ఆన్ స్టడీ చేయండి. కెరీర్ పైన ఎవరైతే చాలా సీరియస్ గా ఉన్నారో, కెరీర్ గురించి ఎవరైతే చాలా సీరియస్ గా ఉన్నారో కాస్త డేర్ చేయండి, కాస్త కరేజ్ పెంచుకొని ముందుకు వెళ్ళండి. ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి, మంచి స్థితి కనబడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కుటుంబ పరంగా కనుక చూసుకున్నైతే ఇక్కడ కన్యా రాశి వారికి కుటుంబ పరంగా ధనాధిపతి రాశి నుంచి ఏకాదశ స్థానంలో 6th జూలై తర్వాత కుటుంబం పరంగా కన్యా రాశి వారికి మంచి స్థితి అయితే ఉండబోతుంది, మంచి స్థితి అయితే కనబడుతుంది. ఫ్యామిలీ లోపల కాస్త కొన్ని శుభ ఘటనలు జరిగే అవకాశం ఉండబోతుంది. కుటుంబం లోపల కొన్ని అనుకూలమైన స్థితిలో అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కన్యా రాశి వారికి మరింత కుటుంబం పైన దిగులు పడాల్సిన అవసరం లేదు. కన్యా రాశి వారి మదర్ హెల్త్ లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి. కాస్త అటుపక్క నుంచి అంటే ఆడవాళ్ళు ఎవరైతే కన్యా రాశి వారిలో వాళ్ళకి పుట్టింటి తరపు నుంచి కాస్త చిన్న చిన్న విషయాల పట్ల భయం అయితే మీకు పెరగబోతుంది, కాస్త దిగులు అయితే ఎక్కువగా మీరు కాబోతున్నారు. ప్రేమ జీవితం కనుక చూసుకుంటే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ జీవితం లోపల మంచి స్థితి అయితే కనబడుతుంది, మంచి స్థితి అయితే ఉండబోతుంది. ఎందుకంటే శని వక్రగతిలో 6వ స్థానంలో ఉన్నాడు. ఈ శని అదే రకంగా ఈ బుధుని సంబంధం కనుక మీరు చూసుకున్నట్లయితే నవమ పంచమ యోగం ఉండడం వల్ల పర్లేదు, బాగానే ఉండబోతుంది. ప్రేమ జీవితంలో మంచి స్థితి అయితే ఇక్కడ మీకు ఉండబోతుంది. అంత దిగులు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ప్రేమ జీవితంలో ఉన్న వారికి. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే అదృష్ట యోగం కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి అదృష్ట యోగం ఈ 1st జూలై నుంచి 15th జూలై వరకు 75% అయితే ఉండబోతుంది. ఇక్కడ మీ జాతకంలో దశ ఏం నడుస్తుందో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నడుస్తున్న దశ కనుక రాహు కేతు ఇలాంటిది ఉన్నట్లయితే కాస్త మీరు ఏవైతే ఎక్కువ నమ్మారో అందులోపని మీరు భయపడుతుంటారో, దాని నుంచి కాస్త మీరు ఎమోషన్స్, యాంగ్జైటీ ఎక్కువగా మీరు అవుతుంటారు. చూడండి కన్యా రాశి వరకు ఒక పాయింట్ నేను ఎప్పుడు చెప్పాలనుకుంటానో చెప్తున్నాను కూడా. రాశిలో కేతు ఉన్నాడు, రాశిలో కేతు ఉంటే అవుతుంది ఏంటంటే తెలుసా, ఒకటి చాలా తీవ్రమైన ఇచ్చ కలుగుతుంటుంటది ఒక వస్తువు పొందడానికి, అంతే తీవ్రమైన ఇచ్చ కలుగుతుంటుంటే దాని నుంచి దూరంగా వెళ్ళడానికి.
ఈ 2 పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక పక్కన కావాలా కూడా అనిపిస్తుంటది. మరియు పక్కన వద్దు కూడా అనిపిస్తుంటది. ఇలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంటది. కానీ ఇలాంటి పీరియడ్ లోపలనే మీరు ఏదైనా వ్యక్తి సహకారం తప్పకుండా మీరు తీసుకోవాల్సింది. అలా చూసుకున్నట్లయితే బుధుడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అంత ప్రాబ్లమ్ అయితే కనిపించలేదు. కానీ మీరు దిగులు పడాల్సిన అవసరం అయితే ఇక్కడ కనబడుతుంది. మీరు దిగులు పడుతుంటారు. నేను మీకోసం ఎంత పాజిటివ్ చెప్పినా కూడా మీ మనసులో ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటది. శ్రీమాత్రే నమః.